నా పేరు అశోక్ కుమార్ అండి. నేను హన్మకొండ జిల్లా డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్. మన గవర్నమెంట్ సీఎం కప్, చీఫ్ మినిస్టర్ కప్ 2024 రాష్ట్ర స్థాయి నిర్వహిస్తున్నారు. దానికి విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అలాగే స్టేట్ లెవెల్గా నిర్వహిస్తున్నారు. అలా డేట్స్ మనకు జిల్లా స్థాయి వరకు డేట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. నేను మొన్ననే కలెక్టర్ గారికి షెడ్యూల్ కొరకు పంపించి అప్రూవల్స్ తీసుకోవడం జరిగింది. మండల్ అండ్ విలేజ్ లెవెల్ ఈరోజు మండల్ కంప్లీట్ అయిపోయింది, విలేజ్ లెవెల్స్ కంప్లీట్ అయిపోయినాయి. మనకు జిల్లా లెవెల్ వచ్చి మనకు 17వ తారీఖు వచ్చి అథ్లెటిక్స్, బాక్సింగ్, ఆర్చరీ, హ్యాండ్బాల్, జిమ్నాస్టిక్, ఉషు, స్నూకర్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖోఖో ఇవి వచ్చి మనకు 17వ తారీఖు ఉంటుంది. వీళ్ళు వచ్చి క్రీడాకారులు అందరూ మండలం నుంచి సెలెక్ట్ అయ్యే పిల్లలే ఇక్కడ వస్తారు. వాళ్ళు వచ్చి మనకు పొద్దున 8 గంటలకు ఇక్కడ రిపోర్ట్ చేయాలి. ఇవి చెప్పిన 10 గేమ్లు పిల్లలందరూ అండ్ వాళ్ళతో పాటు కోచులు, పీఈడీలు అందరూ 8 గంటల లోపే రిపోర్ట్ చేయాలి. అండ్ కంపల్సరీ వారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకటి సీఎం కప్ ఆన్లైన్లో వెబ్సైట్ ఉంది, అందులో కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎవరు ఉంటే సార్ చేసుకోవాలి, ఆ రోజైనా చేసుకోవాలి, మీరు మిగిలిన ఉంటే చేసుకోవాలి కంపల్సరీ. అలాగే మనకు మిగతా మళ్ళీ నెక్స్ట్ 18వ తారీఖు రెజ్లింగ్, లాంగ్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, షూటింగ్, హాకీ, కరాటే, రోయింగ్, స్క్వాష్, కెనో కైకింగ్, అట్యపాట్య, పవర్ లిఫ్టింగ్, సాఫ్ట్బాల్, టేబుల్ టెన్నిస్, సెపక్ తక్రా, తాయికొండో ఇవి వచ్చి 18వ తారీఖు నిర్వహిస్తాము. ఇది సార్ సేమ్ 8 గంటలకు రిపోర్ట్ చేయాలి పిల్లలందరూ. వాళ్ళ యొక్క సర్టిఫికేట్తోని వాళ్ళు బోనాఫైడ్ సర్టిఫికేట్ లేదా ఆధార్ కార్డు తీసుకొని రావాలి. ఇంటర్మీడియట్ అయిపోతే 10th జిరాక్స్ మెమో మీద అటాస్టెడ్ సైన్ తీసుకొని రావాలి కంపల్సరీ. అండ్ దాని తర్వాత మళ్ళీ 19వ తారీఖు వచ్చి మనకు కబడ్డీ, స్విమ్మింగ్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, యోగా, చెస్, బేస్బాల్, నెట్బాల్, కిక్ బాక్సింగ్, సైక్లింగ్, జూడో ఇవి 19th ఉంటుంది. 19th మొత్తం ఈ గేమ్స్ అయిన తర్వాత క్లోజింగ్ సెరమనీ పిల్లలందరికీ ఒక 20 గేమ్స్లో మనము ఛాంపియన్షిప్ నిర్వహిస్తాం. 16 గేమ్లు సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించి రాష్ట్ర స్థాయికి పంపిస్తాము. ఈ 20 గేమ్లు గెలుపు పొందిన క్రీడాకారులకు మనము 19వ తారీఖు ఈవినింగ్ 4 గంటలకు క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. ఆ క్లోజింగ్ సెరమనీలో వాళ్ళకి మెడల్స్ అండ్ సర్టిఫికేట్ ప్రదానం చేయగలుగుతారు. అండ్ అందరికీ మనం సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అందరు పార్టిసిపేషన్ వచ్చిన వాళ్ళందరికీ మనం నాకు తెలిసే 4,000 మంది వరకు పార్టిసిపేట్ చేస్తారు ఈ క్రీడా జిల్లా స్థాయిలో, హన్మకొండ జిల్లా స్థాయిలో. దాని తర్వాత 4,000 క్రీడాకారుల నుంచి మనం ఏం చేద్దామంటే మళ్ళీ అందులో నుంచి సెలెక్షన్ చేసి రాష్ట్ర స్థాయికి మనకు 27వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు మనకు రాష్ట్ర స్థాయి గేమ్స్ ఉన్నాయి. దానికి పంపిస్తాము. దగ్గర మనకు రాష్ట్ర స్థాయి పోయే పిల్లలు కోచ్ అండ్ మేనేజర్ అందరూ కలిపి మనకు దాదాపు 750 మంది పోతారు కాంటింజెంట్. హన్మకొండ కాంటింజెంట్ వచ్చి అంటే టోటల్ మనం హన్మకొండ నుంచి పంపించాలి రాష్ట్ర స్థాయికి 750 మంది పంపించాలి. అందులో క్రీడాకారులు వచ్చి 670 వరకు క్రీడాకారులు, దాదాపు 670 వరకు క్రీడాకారులు రాష్ట్ర స్థాయికి పోతారు. అంటే పెద్ద ఎత్తున ఇది యాక్చువల్ అంటే 36 గేమ్లు అంటే ఇప్పటివరకు ఏ హిస్టరీ లేదు. అంతకుముందు చేశారు, బట్ అంతకుముందు ఇంతగానము లేదు. అంటే ఒక 10 గేమ్లు, 5 గేమ్లు, 20 గేమ్ల వరకు పెట్టారు. బట్ 36 గేమ్లు అంటే అసలు నాట్ ఏ జోక్. ఇది చాలా పిల్లలకి మంచి ఎంకరేజ్గా అనుకోవచ్చు. ఇంట్లో గెలుపు పొందిన వాళ్ళకి సార్ మన సీఎం గారు సార్ దీని మీద బాగా స్పోర్ట్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. పిల్లలకు విలేజ్ లెవెల్ నుంచి ప్రపంచ స్థాయిలో ఆడిపోయాలని మన సీఎం గారి ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ గెలుపు పొందిన వాళ్లకు, రాష్ట్ర స్థాయి గెలుపు పొందిన వాళ్లకు మంచి కోచింగ్, వాళ్ళకి అకామిడేషన్, మంచి స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్, స్పోర్ట్స్ హాస్టల్లో అడ్మిషను, వాళ్ళు ఒక ఒలింపిక్ తయారు కావాలనేది మన సీఎం గారి దృష్టి. అండ్ కాన్సెప్ట్ ఇదే సీఎం కప్ది. దానికి కేవలం పిల్లలు ఇప్పుడు ఎలా ఉంటే మనకు ప్రాక్టీస్ చేసి మంచి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తెస్తే మీకు మీ భవిష్యత్తు నెక్స్ట్ వచ్చే ఒలింపిక్లో మీరు పార్టిసిపేట్ చేయాలని, హన్మకొండ జిల్లా నుంచి పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.